అన్నమయ్య జిల్లా వ్యవహారంలో మెడికల్ కాలేజీ యొక్క ప్రాధాన్యత తేటతెల్లమైనటువంటిది విషయం. మరి భారతదేశ చరిత్రలోనే ఒక జిల్లాను రద్దు చేయటం అన్నటువంటిది ఈ విషయం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరిగింది అన్నటువంటిది ప్రజలు భావిస్తున్నారు. మరి పెద్దిరెడ్డికి, మిథున్ రెడ్డికి రాజంపేట జిల్లాల్లో పట్టుంది అన్నటువంటిది తెలిసినటువంటిది. అయితే మరి ఆ జిల్లానే తీసేస్తే ఆ పట్టు తగ్గిపోతుందా అన్నటువంటి రాజకీయ కక్ష కోణంలో జిల్లాని తీసేశారా అన్నటువంటిది భావిస్తున్నారు. మరి ఆ జిల్లాలో నియోజకవర్గాలను తీసి వేరే జిల్లాలలో కలిపేయటం అన్నటువంటిది భారతదేశ చరిత్రలోనే తొలిసారి ఇట్లా జరిగింది అని అంటున్నారు. మరి ఒక జిల్లాకి బదులుగా ఒక మెడికల్ కాలేజీని ఇస్తారంట. మరి మెడికల్ కాలేజ్ అయినా ప్రైవేట్ మెడికల్ కాలేజీ పీపీపీ మోడ్లోనే కదా ఇస్తారు, అది ప్రైవేటు హస్తగతమే కదా. ఈ విధంగా అంటే ఒక జిల్లా కెపాసిటీ ఒక మెడికల్ కాలేజా, లేదంటే మెడికల్ కాలేజీ కెపాసిటీ ఒక జిల్లాన స్థాయి ఉందా అన్నటువంటిది భావిస్తున్నారు ప్రజలు. మరి భవిష్యత్తులో ఇది మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి అనడమే కాదు, ప్రజలు కూడా అనుకుంటున్నాడు, భవిష్యత్తులో 17 మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాటి విలువ, అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే రన్ అవుతే వాటి విలువ 1,00,000 కోట్ల ఆస్తి అవుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అట్లాగే ప్రజలు కూడా భావిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు?